ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి 2 రోజుల పోలీస్ కస్టడీ శుక్రవారం సాయంత్రం ముగిసింది. కస్టడీ పూర్తి కాగానే ఆయనను అత్తాపూర్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అక్కడ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా ఉదయకృష్ణారెడ్డి మెజిస్ట్రేట్కు కీలక విషయాలు తెలిపారు. తనను విచారించిన విధానంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో సిపి సజ్జనార్, ఇతర పోలీసుల అధికారులు చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని ఉదయకృష్ణారెడ్డి ఆరోపించారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులను ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని కూడా మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఉదయకృష్ణారెడ్డి కేవలం బెదిరింపుల గురించే కాదు, విచారణ జరిగిన తీరుపైన సందేహాలు లేవనెత్తారు. సీసీ కెమెరాలు లేని చోట తనను విచారించారని, టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని ఆయన మెజిస్ట్రేట్కు చెప్పారు. 13 మంది తెలుగు ట్రైనీ ఐపీఎస్లు ఉన్నారని, వారి జీవితాలను కూడా నాశనం చేస్తామని పోలీసులు బెదిరించినట్లు కోర్టుకు ఉదయకృష్ణారెడ్డి వివరించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో మెజిస్ట్రేట్ అత్తాపూర్ ఇన్స్పెక్టర్కు షోకాజ్ నోటీసు జారీ చేశారు. సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో విచారణ ఎలా చేశారని ప్రశ్నిస్తూ 2 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఉదయకృష్ణారెడ్డి ఆరోపణలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఖండించారు. కాగా ఉదయకృష్ణారెడ్డిని మరింత విచారించేందుకు అత్తాపూర్ పోలీసులు మరో 7 రోజుల కస్టడీ కోరారు. కీలక విషయాలు తెలుసుకోవడానికి ఆధారాల సేకరణ కోసం ప్రకాశం జిల్లాలోని ఆయన స్వగ్రామానికి వెళ్లాల్సి ఉందని పోలీసులు కోర్టుకు నివేదించారు. ఈ కస్టడీ పిటిషన్పై తదుపరి వాదనలు వచ్చే మంగళవారం జరగనున్నాయి. ఓ మహిళా ట్రైనీ ఇచ్చిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు ఉదయకృష్ణారెడ్డిని జూలై 28వ తేదీన అరెస్టు చేశారు. జూలై 18న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది. జూలై 29న ఆయనను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. ఉదయకృష్ణారెడ్డి ఫిర్యాదులను మెజిస్ట్రేట్ సీరియస్ గా తీసుకున్నారు. అందరినీ బయటికి పంపించి ఆయన ఫిర్యాదులను స్వీకరించారు. సిపి సజ్జనార్తో పాటు విచారణ చేసిన పోలీసులకు నోటీసు ఇవ్వాలని మెజిస్ట్రేట్ను ఉదయకృష్ణారెడ్డి కోరారు. కోర్టులో బోరున విలపిస్తూ ఉదయకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు, పోలీసుల వాదనలు ఈ కేసులో కొత్త మలుపు తిప్పాయి. పోలీసుల కోరిన తదుపరి కస్టడీపై అత్తాపూర్ ఇన్స్పెక్టర్ వివరణ తరువాతే నిర్ణయం వెలువడిస్తామని కోర్టు తెలిపింది.